అన్న నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతి గ్రామంలో కూడా అన్నగారి వర్ధంతి కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు పెద్ద ఎత్తున అన్నగారి అభిమానులు పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు ఖమ్మం పట్టణంలో మెయిన్ రోడ్లో వనమా వాసు గారు అని చెప్పేసి వారు అన్నగారి అభిమాని. వారు ఈ అన్నగారి వర్ధంతి సందర్భంగా కనీసం 5,000 మందికి అన్నదానం చేయాలని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో పట్టణ తెలుగుదేశం పార్టీ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు ఇక్కడ 5,000 మందికి అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే ఎన్టీ రామారావు గారు ఆయన చనిపోయిన 30 సంవత్సరాల తర్వాత కూడా ఇవాళ 30 సంవత్సరాల వయసు లేనటువంటి పిల్లలు కూడా ఎంతో ఉత్సాహంగా అన్నగారి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటున్నారంటే ఎంతటి ప్రభావాన్ని తెలుగు సమాజం మీద ఆయన చూపించారో మనం అర్థం చేసుకోవాలి. ప్రధానంగా ఒక సినిమా నటుడుగానే కాదు, ఒక రాజకీయ నాయకుడిగా, వ్యక్తిగా, ఒక దేవుడిగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి ఒక సుందరమైనటువంటి రూపం కలిగినటువంటి ఒక యుగ పురుషుడు ఎన్టీ రామారావు గారు. అటువంటి మహానాయకుడు తెలుగువాడిగా పుట్టడం, తెలుగువాడిగా చాలా గర్వపడుతున్నటువంటి పరిస్థితి మనందరం చూస్తున్నాం. ఎందుకంటే ఒకనాడు మదరాసీలుగా పిలువబడేటటువంటి మనల్ని తెలుగుదేశం అనే రాజకీయ పార్టీని స్థాపించడం ద్వారా తెలుగు సమాజం అనేది ఒకటి ఉంది అని చెప్పేసి భారతదేశానికి చాటి చెప్పినటువంటి గొప్ప మహానాయకుడు ఎన్టీ రామారావు గారు. పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకురావడమే కాదు, అనేక సంక్షేమ కార్యక్రమాలు, పేదవాడి కడుపు వైపు చూసినటువంటి నాయకుడు. తెలంగాణ సమాజంలో వరెన్నం అంటే పరవన్నంలాగా పేదవాడు ఇప్పుడు పండగ పూట తినేటటువంటి స్థితి నుంచి ప్రతి పేదవాడు కూడా 3 పూటల వరెన్నం తినేటటువంటి స్థితికి తీసుకొచ్చినటువంటి గొప్ప రాజకీయ నాయకుడు. అంతేకాదు మండల వ్యవస్థను తీసుకురావడం ద్వారా మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజల దగ్గరికి చేర్చినటువంటి నాయకుడు. పక్కా గృహాలు, ఇల్లు అనేది ప్రతి పేదవాడికి ఒక ఆత్మగౌరవానికి సంబంధించింది. ఆ విధంగా ప్రతి పేదవాడు కూడా పక్కా గృహ నిర్మాణ కార్యక్రమం చేయడం ద్వారా, అనేక మౌలిక వసతులు కల్పించడం ద్వారా సమాజంలో ఒక ఈ ఏదైతే రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి ఈ పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేయడం ద్వారా ఒక విముక్తిని ప్రసాదించినటువంటి తెలంగాణ సమాజానికి అటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఇవాళ ఆ నాయకుడు వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి ఖమ్మం జిల్లా ప్రజానికానికి మొత్తాన్ని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ అన్న.